హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే మష్రూమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం ముందుగా నేను 2 ప్యాకెట్స్ మష్రూమ్ అయితే తీసుకున్నాను. వాటిని వాటర్లో ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న మట్టిని మొత్తం ఇట్లా ఒక్కొక్కటిగా తీసేసి వీటన్నిటిని కూడా ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు నేను వీటిని ఒక్కొక్కటిగా కట్ చేసుకొని ఒక్కోదాన్ని 2 పీసెస్ కట్ చేసి దాంట్లో మళ్ళీ హాఫ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇలా చేసుకోవడం ఇష్టం. మీకు కావాలంటే ఒక్కొక్కటి కన్నా వేసేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దదిగా ఉన్నదాన్ని అయితే 4 పీసెస్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తాన్ని కూడా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, అలాగే టొమాటోస్, పచ్చిమిర్చి ఒక 4, కట్ చేసి పెట్టుకున్న మష్రూము, అలాగే బిర్యానీ స్పైసెస్ కొన్ని యాడ్ చేస్తున్నాను. యాలకులు, పట్ట, మొగ్గ, అలాగే ఇంకొన్ని, అలాగే బిర్యానీ ఆకులు, టేస్ట్కి సరిపడా అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి రైస్ని బాగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని 1 కప్పు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, బిర్యానీ ఆకులు వేసి కొంచెంసేపు పక్కన పెట్టి నాననివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇందులోనే బిర్యానీ ఆకులు అలాగే స్పైసెస్ యాడ్ చేసి వీటిల్ని కచ్చా పచ్చగా దంచేస్తే స్మెల్ అనేది బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేస్తున్నాను. వీటిల్ని ఒకసారి ఫ్రై చేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 4 to 5 మిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఇవి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతే వేయాలి, లేకుంటే ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వవు. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి సిమ్లో పెట్టి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. లేకుంటే ఈ స్మెల్ అనేది బిర్యానీలో పచ్చిగానే ఉంటుంది. చూసారు కదా, ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు టమాటాలని యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలన్నీ మగ్గిపోయే వరకు ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత ఇందులో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 5 to 10 minutes దీన్ని బాగా ఉడకనిచ్చాలి. ఇందులో నుంచే వాటర్ అనేది వస్తుంది. సో మీరేం వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రుచికి సరిపడా పసుపు, అలాగే కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ నేను ఇందాక రైస్లోనే యాడ్ చేశాను కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. దీన్ని మొత్తాన్ని కూడా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని కూడా ఒకసారి ఈ గ్రేవీలోకి మసాలాలు పట్టేలాగా ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకుంటున్నాను. మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా కొంచెం తీసుకొని వైట్ రైస్లోకి వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మనం రైస్లో ముందు నానబెట్టుకున్నాం కదా, దీంట్లోనే యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో నుంచి 1 గ్లాస్ వాటర్ తీసుకొని లోపల ఉన్నది కూడా మొత్తం వాటర్తో యాడ్ చేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం ఏమైనా సరిపోకుంటే చూసుకొని వేసేసుకొని ఇప్పుడు దీన్నైతే నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసి ఒక 30 minutesకి అయితే ఇది అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోద్దో. ఇప్పుడు కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి స్పూన్తో కానీ ఇలా మిక్స్ చేసుకున్నామంటే అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. లాస్ట్లో అయిపోద్దనంగా ఇందులో నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి.
చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో. 1-2 ముద్దలు తినే వాళ్ళం 4-5 ముద్దలు ఎక్కువే తింటాము. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ రైస్ని మనం రైతాతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకే ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని ఈ ఆనియన్స్తో పాటు ఒక చిన్న స్లైస్ నిమ్మకాయని కూడా ఆనియన్స్ మీద కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.